హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్యామల వంటిల్లు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడిగా పాలకు గోబీని వేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. హెల్త్ కూడా అంతే మంచిది. దీనిలో పాలకూర వాడతాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది, హెల్తీ కూడాను. రసం, సాంబారు, పప్పు దేంట్లోకైనా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉండే ఆరోగ్యకరమైన ఈ పాలక్ గోబీని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం ఒక మీడియం సైజు క్యాలీఫ్లవర్ తీసుకొని దాన్ని శుభ్రంగా కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి ఒక 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరీ చిన్నగా కట్ చేయకండి, కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి హాట్ వాటర్ తీసుకోవాలి. ఈ హాట్ వాటర్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని అలాగే ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. ఈ ముక్కలు మొత్తాన్ని వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలండి. అన్ని వాటర్లో మునిగి డిప్ అయ్యే వరకు కూడా కలుపుకోవాలి. కలుపుని మూత పెట్టేసేసుకుని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేయండి. ఈలోపు మనం పాలకూర తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని దానిలో ఏమన్నా వేస్ట్ ఆకులు ఉంటే అన్నీ తీసేసుకొని వాటర్తో నీట్గా ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా చిన్న కట్ట అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. ఒక కట్ట పాలకూర చిన్న కట్ట అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ క్లీన్ చేసుకున్న పాలకూర మొత్తాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని దాంట్లో టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఇంకా ఎక్కువ వాటర్ పోయొద్దు. కరెక్ట్గా టీ గ్లాస్తో ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తాన్ని కూడా వాటర్లో నుంచి తీసేసి ఒక వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. వాటర్ లేకుండా వడగట్టేసేసుకొని వేరే గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముక్కల్ని ఒక 10 నిమిషాల పాటు హాట్ వాటర్లో ఉంచడం వల్ల ముక్కలు సాఫ్ట్గా అవుతాయండి. దానికోసం మనం హాట్ వాటర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకుని దానిలోకి టీ గ్లాస్తో ఒక 1/4 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఎక్కువ వాటర్ వద్దండి, ఒక 1/4 గ్లాస్ అయితే సరిపోతుంది. దాంట్లోకి ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొద్దిగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూను చిల్లీ సాస్. ఇక్కడ రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నాను, మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. అలాగే ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఈ మసాలాలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మనం వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే ఈ మసాలాలు మొత్తం చక్కగా మిక్స్ అవ్వటం కోసం కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాము. అందుకోసమే నేను చెప్తున్నానండి. ఒక 1/2 గ్లాస్ టీ గ్లాస్తో 1/2 గ్లాస్ అయితే సరిపోతాయి వాటర్. ఈ మొత్తాన్ని మంచిగా కలిపిన తర్వాత దానిలోకి మనం ముందుగా వేడి నీళ్ళలో వేసి మగ్గబెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మొత్తాన్ని కూడా వేసుకోవాలి. వేసుకుని ఇప్పుడు ఆ మసాలాలు మొత్తం ఈ ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి కూడా మసాలా పట్టేలాగా చూసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇలా చేయటం వల్ల ఏంటంటే మనం గోబీ వేసినప్పుడు లోపల వైపు క్యాలీఫ్లవర్ చప్పదనం లేకుండా ఉప్పు కారంతో చక్కగా టేస్ట్ వస్తుందండి. అందుకోసం మనం ఇలా ముందుగా మసాలాలు ముక్కలకు పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్సెస్ ఉన్న మసాలాని అంతే ఉంచేసి ఓన్లీ ముక్కల వరకు వేరొక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. అడుగున ఏమైనా మసాలా ఉంటే అదంతే ఉంచేయండి. పైన ఉన్న ముక్కలు మొత్తంని కూడా వేరొక బౌల్లోకి తీసుకోవాలి. డైరెక్ట్గా గోబీని బ్యాటర్లో ముంచేసేసి వేసేస్తే ఆ లోపల చప్పదనం అనిపిస్తుందండి. ఇలా చేసి వేసుకుంటే లోపల కూడా ఉప్పు కారం పట్టుకుని చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిగిలిన మసాలాలోకి ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ కూడా వేసుకోవాలి. ఈ పాలకూర పేస్ట్ మొత్తాన్ని వేసుకుని దానిలోకి ఒక 3 స్పూన్స్ వరకు మైదా వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోండి. బేకింగ్ పౌడర్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. కానీ ఎక్కువ వేయొద్దు, తగ్గించే వేసుకోండి. 1/2 స్పూన్ కంటే తక్కువే వేసుకోండి. అలాగే దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మీకు స్పైసీనెస్ ఇంకా కావాలి అనుకుంటే కొద్దిగా కారం యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫస్ట్ వేసిన కారమే సరిపోతుంది. అలాగే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈ మొత్తం కూడా మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి.
ఈ బ్యాటర్ ఎక్కువ లూజ్గాను ఉండకూడదు, అలా అని మరీ గట్టిగాను ఉండకూడదండి. దోశ బ్యాటర్ ఎలా అయితే మనం రెడీ చేసుకుంటామో అలా ఉండాలి. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే వరకు కలుపుకోవాలి. నేను చెప్పినట్లుగా వాటర్ వేస్తే సేమ్ ఇలాగే వస్తుందండి. ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాటర్లోకి ఒక్కొక్క క్యాలీఫ్లవర్ ముక్కని ఇలా డిప్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తం కూడా చక్కగా కోట్ అయ్యేలాగా చూసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేయొద్దండి. ఒక్కొక్క ముక్కని కూడా ఇలా డిప్ చేసుకుని మంచిగా కలిసేలాగా మొత్తం పట్టేలాగా పట్టించుకోవాలి. ఈ బ్యాటర్ మొత్తం కూడా చక్కగా కోట్ అయ్యేలా చూసుకొని ఆయిల్లో వేసుకోండి. ఈ బ్యాటర్ ఎక్కువ లూజ్ ఉండిపోతే సరిగ్గా పట్టుకోదండి. అందుకోసం చక్కగా దోశ బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు మొత్తాన్ని కూడా ఒక్కొక్కటి డిప్ చేసుకొని ఆయిల్లోకి వదలండి. ఆయిల్లో వేసిన వెంటనే కదిలించొద్దండి, కాసేపు అలా వేగనివ్వండి. ఒక 5 నిమిషాల పాటు వేగిన తర్వాత అప్పుడు ఇంకో వైపుకి తిప్పుకోవాలి. వెంటనే తిప్పేసామనుకోండి ఆ కోటింగ్ మొత్తం కూడా విడిపోతుంది. అందుకోసం ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని బాగా వేగనివ్వాలి. ఇదిగోండి ఇలా చక్కగా వేగిపోయిన తర్వాత టిష్యూ వేసిన ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోండి. అప్పుడు ఎక్సెస్ ఉన్న ఆయిల్ మొత్తాన్ని కూడా టిష్యూ పీల్చేసుకుంటుంది. ఇలా అన్నిటినీ కూడా ఈవెన్గా వేగిన తర్వాత పక్కకు తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి. మీకు నచ్చితే కొద్దిగా కరివేపాకు 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని వేయించుకుని ఈ గోబీలో యాడ్ చేసుకోండి. తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలక్ గోబీ రెడీ అయిపోయింది. ఈవినింగ్ టైంలో పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఇలా చేసి పెట్టండి. హెల్దీగా స్నాక్స్ ఇచ్చినట్టు ఉంటుంది. వాళ్ళు ఇష్టంగా తింటారు, ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. ఈసారి మీరు గోబీ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఇలా పాలకూరతో పాలక్ గోబీ చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఉంటానండి. థ్యాంక్ యూ.